ఈరోజు ఎగ్ పొరుటు అండ్ పులిహోర. ఓకే, ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో ఈరోజు మా హస్బెండ్ ఇప్పుడు తినాలనిపిస్తుంది పులిహోర అండ్ గుడ్డు పొట్టు అని చెప్పారు. నేను ప్రిపేర్ చేస్తున్నా. ఎగ్స్ పులిహోరకు కావాల్సినవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇదేమో లెమన్ జ్యూస్ ఇలా తీసి పెట్టుకున్నాము, అన్నం ఇలా పెట్టి చల్లారుస్తున్నా. ఇక్కడేమో ఎగ్ ఫ్రైకి ఇది అవుతుంది. ఇప్పుడు పులిహోర కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అది ఫ్రై కొంచెం వేడయ్యాక, ఇది కొంచెం అయినాక ఆల్రెడీ పసుపు వేసాను, సాల్ట్ వేసాను, కొంచెం సరిపడా కారం వేసుకొని నాకైతే సరిపడా కొంచెం కారం వేసాను. బాగా కలుపుకొని ఫస్ట్ ఆయిల్ కాగుతున్నప్పుడు కొంచెం పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీలు అయితే పులిహోరలోకి తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫోర్ ఎగ్స్ అయితే వేసుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత తిప్పితే బాగుంటుంది. ఇక్కడేం పల్లీలు అవుతున్నాయి పులిహోరకి, అటు ఇటు. బయట చల్లగా ఉంది, సో బాగా చల్లగా ఉండడం వల్ల కొంచెం పులిహోర ఎగ్ పొరుటుతో అన్నం తిని మన ఎగ్ ఫ్రై అయితే ఇంకోటి ఇట్లా ఎగ్ పొరుటు ఇలా తయారైంది. కొన్ని ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాక కరివేపాకు కూడా వేసేసాను. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుంటే ఎగ్ పొరుటు రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో పులిహోరలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు చిన్నగా కొన్ని ఉంటే అవే వేసేసాను. జీడిపప్పు పీసెస్గా చేసుకొని అందులో వేసాను. ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసానండి. ఇందులో కొందరు కొంచెం మినపప్పు, శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు, కానీ మా హస్బెండ్కి ఎక్కువ పప్పులు అవి తగులుతూ ఉంటే ఇష్టం ఉండదు. అందుకే నేనైతే ఓన్లీ పల్లీలు వేసా. పులిహోర అంతా కూడా ఈ పసుపు దాంట్లోనే ఉంటుంది. ఆ కలరు మంచిగా కనిపిస్తుంటే పసుపు వేసేసుకోవాలి ఫైనల్గా. ఇప్పుడు రైస్ అంతా ఇలా చల్లార్చుకున్నాం కదా, ఇందులో కొంచెం అందులో కూడా వేసాం సాల్ట్, కాకపోతే ఇక్కడ కూడా కొంచెం వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది వేసుకొని ఇప్పుడు పులిహోర వేసుకొని మిక్స్ చేసుకుందాము. నిమ్మకాయ ఇది కూడా కొంచెం సరిపడా వేసుకోవాలి. ఇంకోండి పులిహోర అవుట్కమ్ మొత్తం ఇలా ఉంది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటాను. నేనైతే టేస్ట్ చేశాను. పల్లీలు కూడా బాగా అవ్వడం వల్ల అది తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, ఫైనల్గా మేము తినడానికి రెడీ అయిపోయామండి. చూడడానికి కూడా యమ్మీగా ఉంది. రెడీ టు సర్వ్. ఓకే, మీరు కూడా ట్రై చేసుకోండి. ఈ కాంబినేషన్ బాగుంటుంది.